జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు పూర్తిగా బ్లాక్ అయింది. సదాశివనగర్ నుంచి పొందుర్తి వరకు వాహనాలు నిలిచిపోయాయి. క్యాసంపల్లి వద్ద హైవే కుంగింది. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టీసీ బస్సులు కూడా 6 గంటలుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? షాని, కామారెడ్డిలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లు కుంగిపోయాయి. ప్రస్తుతం మనం NH44 హైవేపై ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు ఏ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. ఆల్మోస్ట్ 6 to 7 అవర్స్ వరకు ఇదే నిలిచిపోయాయని చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ సదాశివనగర్ నుంచి పొందుర్తి వరకు అంటే ఈ 20 కిలోమీటర్ల రోడ్డు మీద ఇదే స్థాయిలో నిల్చున్నాయి. మొత్తం హెవీ వెహికల్స్తో పాటు అన్ని 4 వీలర్స్ కానీ లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ అన్నీ ఇందులో నిలిచిపోయినాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. నాగ్పూర్, జైపూర్ నుంచి వస్తున్నటువంటి హెవీ వెహికల్స్ ఉన్నాయి. ఇప్పటికే కామారెడ్డిలో కురిసినటువంటి వర్షాలకు చాలా చోట్ల హైవే కూడా కొన్ని చోట్ల కట్ అయిపోయింది. హైవే పైన పొంగి పొర్లుతూ ఉండడంతో వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేయడంతో నిన్నటి వరకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే నిన్న రాత్రి నుంచి వర్షం ఎడతెరిపి ఇవ్వడంతో ఈరోజు ఉదయాన్నే చాలామంది ఎవరైనా హైదరాబాద్కు వచ్చేటటువంటి వాళ్ళు, నిలిచిపోయిన వాళ్ళు కానీ లేకపోతే హైదరాబాద్కు గూడ్స్ తీసుకొని వస్తున్నటువంటి వెహికల్స్ అని నిన్న మిడ్ నైట్ నుంచి కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి బయలుదేరారు. కానీ ఎప్పుడైతే సదాశివనగర్కు చేరుకున్నారో అక్కడి నుంచి క్యాసంపల్లి వద్ద రోడ్డు పూర్తిగా కుంగిపోవడంతో వాహనాలన్నీ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్. కొంతమంది నిజామాబాద్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కానీ ప్రయాణికులు నిన్నటి వరకు కామారెడ్డిలో భారీ వర్షాలు ఉన్నాయి, రోడ్డంతా బ్లాక్ అయిపోయిందని నిలిచిపోయినటువంటి వాళ్ళు ప్రయాణాలను వాయిదా వేసుకొని వర్షం తగ్గిన తర్వాత ఈరోజు మార్నింగ్ బయలుదేరి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే సదాశివనగర్ వద్దకు చేరుకున్నారో క్యాసంపల్లి వద్ద పూర్తిగా రోడ్డు కుంగిపోయి ఒక సైడ్ వెహికల్స్ అంతా నిలిచిపోవడంతో ఇక్కడే ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. గంటల తరబడి ఇలాగే నిలిచిపోయారు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము నిజామాబాద్. ఎప్పుడు బయలుదేరారు మీరు? పొద్దున 7 గంటలకు. ఎటు హైదరాబాద్ వెళ్ళారు? హైదరాబాద్ వెళ్ళాను. ఎన్ని గంటలు అవుతుంది ఇక్కడ నిల్చొని? గంట అవుతుంది ఇక్కడ నిలబడి. ఏం లేదు, తినదాలు ఏం తెచ్చుకోలేం, బాధ అవుతుంది. అంటే మీరు నిన్న అట్లా వెళ్ళేది ఉండనా లేకపోతే ఈ రోజే బయలుదేరేది ఉండే, అందుకే ఈరోజు వెళ్ళాం. క్లీన్ అయింది అని చెప్పి రైతు రోడ్డు, అందుకే వెళ్ళాం. ఇక ఇక్కడ చూస్తున్నటువంటి వెహికల్స్లో చాలా మటు కొంతమంది ప్రైవేట్ వెహికల్స్లో వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆర్టీసీ బస్సులో వస్తున్నటువంటి ప్రయాణికులు ఉన్నారు. ఇందాకే మేము చెప్తున్నటువంటి ప్రకారం నిన్ననే హైదరాబాద్కి వెళ్లాల్సి ఉంది, కానీ వీళ్ళంతా ప్రయాణాలను వాయిదా వేసుకొని మరి ఈరోజు వర్షాలు తగ్గుముఖం పట్టాయి, మొత్తం కామారెడ్డిలో వరద కూడా తగ్గిపోయిందనే ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు మార్నింగ్ బయలుదేరినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఈ క్యాసంపల్లి వద్ద రోడ్డు కుంగిపోవడంతో వాహనాలు కదలలేనటువంటి పరిస్థితి ఉంది. మనం కనుచూపు మీరు ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ 20 కిలోమీటర్ల దూరం వరకు ఇదే ట్రాఫిక్ జామ్ మనకు కనిపిస్తుంది. ఇందులో నాగ్పూర్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ కానీ లేకపోతే జైపూర్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి హెవీ గూడ్స్తో వస్తున్నటువంటి వెహికల్స్ దాదాపు 2-3 రోజులుగా ఇక్కడే నిలిచిపోయాయి. ఎప్పుడైతే మొన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు చాలా చోట్ల హైవే పైన వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. దాంతో అప్పటి నుంచే ఈ హెవీ వెహికల్స్ అన్ని హైవేలోనే సైడ్ కాపుకొని నిల్చున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం నెంబర్ ప్లేట్స్ ఆధారంగా కూడా చూస్తే ఇవన్నీ కొన్ని రాజస్థాన్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఉన్నాయి, మరికొన్ని తమిళనాడు నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు దాదాపు 2-3 రోజులుగా వీళ్ళు వెయిట్ చేశారు. కామారెడ్డిలో ఎప్పుడైతే వరద తగ్గిపోయింది, హైవే కూడా రూట్ క్లియర్ అయింది అనే ఉద్దేశంతో ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాడు. ఎప్పుడైతే సదాశివనగర్కు వచ్చారో అప్పటి నుంచి ఈ రోడ్ అంతా బ్లాక్ కనిపిస్తుంది. అయితే స్పందించినటువంటి అధికారులు ప్రస్తుతం ఒక వేన్ అంతా బ్లాక్ చేశారు. ప్రస్తుతం ఇటు హైవేకి ఇటువైపు చూడవచ్చు, అంటే డౌన్ వేను నిజామాబాద్ వైపు వెళ్ళేటటువంటి వెహికల్స్ను పూర్తిగా ఆపివేశారు. దాదాపు వీళ్ళంతా మార్నింగ్ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే కొన్ని వెహికల్స్ ఏకంగా 5 నుంచి 6 గంటల పాటు వెయిట్ చేస్తూ ఉండడంతో అధికారులు స్పందించి ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ వేను మొత్తం బ్లాక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ని బ్లాక్ చేసి ఈ వే గుండా ఈ వెహికల్స్ అన్నింటినీ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆల్మోస్ట్ వేలాది వాహనాలు నిలిచిపోయి ఇప్పటికే 2-3 రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి హెవీ వెహికల్స్ కానీ, దానికి తోడు ఈరోజు మార్నింగ్ బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సులు కానీ కొన్ని ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇందాక మనం చూసాం కారులో ఒక ఫ్యామిలీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చారు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడం కోసం అని. ప్రస్తుతం పోలీస్ వెహికల్స్ కూడా ఈ రూట్లో వెళ్తూ ఉన్నాయి. ఒకసారి ఈ వెహికల్ అంతా ఈ రోడ్ అంతా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి హెవీ వెహికల్స్ లేవు, వీటన్నిటిని ఈ దారి గుండా మళ్లించవచ్చు అని ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ వెహికల్స్ అన్నింటినీ మూవ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే
సదాశివనగర్ నుంచి పెందుర్తి వరకు ఈ స్థాయిలోనే ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. చాలామంది గంటల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే హైదరాబాద్ చేరుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజామాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సులు ఇందులోనే నిలిచిపోయాయి. హెవీ వెహికల్స్ కానీ లేకపోతే హెవీ గూడ్స్తో వస్తున్నటువంటి వెహికల్స్ ఇక్కడే నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ కానీ లేకపోతే కొంతమంది ప్రైవేట్ వెహికల్స్లో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వెళ్తున్నటువంటి వాళ్ళంతా నిలిచిపోయారు. అక్కడ క్యాసంపల్లి వద్ద ఎక్కడైతే పూర్తిగా కుంగిపోయి ఉందో ఆ రోడ్ను ఇప్పట్లో క్లియర్ చేయలేమని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. అది ఎంత లోతు మేర కుంగిపోయి ఉంది, దాన్ని ఇప్పటికప్పుడు చేయొచ్చా అనే దానిపైన అధికారులు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ దాన్ని రోడ్ను ఇప్పటికిప్పుడు బాగు చేసినా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పూర్తి స్థాయిలో దెబ్బతిని ఉంటుంది కాబట్టి హెవీ వెహికల్స్ ఆ రూట్లో వెళ్ళడం ద్వారా ఇబ్బందికరంగా ఉంటుంది, కాస్త ప్రమాదకరం అని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. దీంతో అటు పోలీసులు కానీ జిల్లా అధికార యంత్రాంగం అంతా ఒక సైడ్ హైవేనంతా బ్లాక్ చేసి వాటి ద్వారా ఈ వెహికల్స్ను పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఇందాక లేడీస్ చెప్పినటువంటి ప్రకారం కొంతమంది బస్సులో ఉన్నటువంటి వాళ్ళు కూడా 2-3 అవర్స్లో ఈజీగా వెళ్ళిపోతాం హైదరాబాద్కి అనే ఉద్దేశంతో చాలామంది టిఫిన్ చేయకుండా బయలుదేరినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిన్నారులతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది వృద్ధులు వీళ్ళందరూ ఉన్నారు. సో ఏం తినకుండా బయలుదేరినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆల్మోస్ట్ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండి 6 to 7 అవర్స్ అవుతా ఉంది అని చెప్తా ఉన్నారు. ఇన్ కేసు ప్రస్తుతానికి ఆల్రెడీ ఈ వే అంతా బ్లాక్ అయిపోయింది. ఇక్కడ ఎలాంటి వెహికల్స్ కూడా ఇటు సైడ్ కనిపించట్లేదు కాబట్టి ఈ వెహికల్స్ను క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇన్ కేసు ఇప్పటికిప్పుడు క్లియరెన్స్ ఇచ్చినా ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ మేర జామ్ అయినటువంటి ఈ వెహికల్స్ అన్ని క్లియర్ అవడానికి దాదాపు 3 నుంచి 4 గంటల టైం పట్టే అవకాశం ఉంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.